కట్టుబొట్టు సాంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. 9 రోజులు శ్రావణ మాసంలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ తీజ్ పండుగకు బంజారాలు ఎంతో ఘనంగా పెద్ద ఎత్తున ఈ తీజ్ పండుగను నిర్వహించుకుంటున్నారు. సో ఒక్కసారి తీజ్ పండుగ యొక్క విశేషాలు, తీజ్ పండుగను నిర్వహించుకునే కారణాలు ఒకసారి మనం ఈ తీజ్ పండుగ జరుపుకునే వేదిక దగ్గరికి పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఎందుకని అంటే మనం ప్రతి సంప్రదాయాలను వెలికితీసే ప్రయత్నం చేస్తుంటాం. సో ఇందులో భాగంగా ఈరోజు తీజ్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తెలుసుకోవడానికి తీజ్ పండుగ జరుపుకునే వేదిక దగ్గరికి రావడం జరిగింది. అసలు తీజ్ పండుగ యొక్క గొప్పతనం ఏంటి, తీజ్ పండుగ ద్వారా సమాజానికి ఎటువంటి మెసేజ్ అందుతుంది అనే అంశం మీద తెలుసుకోవడానికి ఇంత దూరం రావడం జరిగింది. అన్న చెప్పండి, తీజ్ పండుగ యొక్క గొప్పతనం ఏంటి, తీజ్ పండుగను జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు? అన్న, ఈ తీజ్ పండుగ అనేది బంజారా జాతిలో ముఖ్యమైన పండుగ. ఎందుకంటే బంజారా జాతి యొక్క వేష భాష, ప్రాంతీయ భాష యొక్క గుర్తింపు, బంజారా అని గుర్తించబడే భాష పండుగ పేరు తీజ్. ఈ తీజ్ పండుగ 9 రోజులు చేస్తారు. ఈ 9 రోజుల్లో నవరాత్రుల్లో మన హిందూ సంప్రదాయ ప్రకారము 7 మాతలు ఎలా ఉంటావో, దుర్గమ్మ మాత గాని, ఎల్లమ్మ గాని, అదే విధంగా మా లంబాడి భాషల్లో 7 మాతలు ఉంటారు. శీతలమ్మ అని, మేరమ్మ అని, ఇలా 7 మాతల్ని ఇదే శ్రావణ మాసంలో అంటే ఎగ్జాక్ట్లీ ఆగస్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ శ్రావణ మాసం ప్రతి నెల మొత్తము మా బంజారా జాతరలు తీజ్ పండుగ చేసుకుంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తీజ్ వల్ల పాడి పంటలు, ప్రకృతిని పూజించడం, పంచభూతాలని పూజించడం వల్ల ఈ సమాజం ఏ విధంగా అయితే వినాశనం కాకుండా ఉంటుందో, ఈ తీజ్ ఎలా మొలకత విధంగా వస్తుందో పచ్చని వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ, వాళ్ళ యొక్క సంతానం కానీ, ఆడపిల్లల జీవితం కానీ ఇలా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు మా పెద్దలు ఈ యొక్క ఉద్దేశంతో మాకు నేర్పించిన ఒక సామాజిక కార్యక్రమం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తీజ్ పండుగ వల్ల ప్రతి ఒక్కరు ఆడపిల్లలు 9 రోజులు ఉపవాసం ఉండి ఒక పూట తిని ఇలాంటి నాన్ వెజ్ కానీ ఓన్లీ ఆకుకూరలు జొన్న రొట్టెలు తిండి ఆ తినే విధంగా ఉంటే ఈ మొలకలు ఇలా పచ్చగా రావడానికి వాళ్ళు దోహదపడతారు. ఆ మా దుర్గామాత గాని, ఆ శివుడు గాని వాళ్ళు ఆశ్రితం ఉండడం వల్ల ఈ తీజ్ పండుగ ఒక పాడి పంటలు మెయిన్ గోవులను, మా దాంట్లో ఏంటంటే గోవులను యాక్చువల్ గా మీ హిందూ సాంప్రదాయ ప్రకారం దీపావళి రోజు గోవులను పూజిస్తారు. కానీ మా లంబాడి సాంప్రదాయ ప్రకారం గోవులను ఈ పండుగ తోటి వాళ్ళకు శుభశాంతి కలగాలని పూజిస్తుంటాం మేము. సో అంటే ఇప్పటి వరకు ఈ పండుగకు తగిన అంటే పబ్లిసిటీ లెక్క ప్రకారంగా అయినా సరే గౌరవం దక్కిందా అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఈ పండుగ వల్ల కొన్ని ప్రాంతాలు కొన్ని విధాలుగా చేసుకుంటారు. వాస్తవాన్ని చెప్పాలంటే మన ఇండియాలో 29 రాష్ట్రాల్లో మెయిన్ దక్షిణ భారతంలో ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, ఇప్పుడు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ కొన్ని ప్రాంతాల బట్టి చేసుకుంటారు. ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధితో పాటు వాళ్ళ యొక్క జీవన స్థితిని కూడా ఈ పండుగ ద్వారా వాళ్ళు బయటకు చెప్పుకుంటారు. సో అంటే ప్రభుత్వానికి ఈ తీజ్ పండుగకు సంబంధించిన అంశంలో మీరు సెలవు దినం కావాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఏ రకంగా అడుగుతున్నారు, దానికి ప్రభుత్వం దగ్గరికి ఎట్లా తీసుకుపోతారు విషయాన్ని? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనము ఆషాఢ మాసంలో బోనాలు చేసుకుంటాము. బోనాలు అంటే ప్రతి ఒక్క ఆదివారం రోజు ఏరియా బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదే విధంగా మా తీజ్ పండుగ అని ఆగస్టు నెలలో ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో ఏ ఊర్లో ఎప్పుడైతే పండుగ చేసుకుంటామో ఆ ఊర్లో అఫీషియల్ గా జీతంతో కూడిన హాలిడే ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సపోజ్ గా ఇవాళ హైదరాబాద్ లో చేస్తున్నాము, ఈ 3 రోజులు ఇక్కడ సెలవు ఇవ్వాలి, నెక్స్ట్ వీక్ లో ఎక్కడ తగ్గుంటే అక్కడ విధంగా సెలవు ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో ఫైనల్ గా ఏం చెప్తారు, తీజ్ పండుగను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బంజారాలందరికీ ఏం పిలుపునిస్తారు? నిజంగా చెప్పాలంటే ఇది రాజకీయ వేదిక కాదు. చెప్పాలంటే మా బంజారాలని ఏక్ సాత్ ఏక్ వాత్ ఏక్ జాత్ అందరినీ ఒకే తాటిపై తేవాలనే ఉద్దేశంతో ఈ తీజ్ పండుగను ప్రతి సంవత్సరము యాక్చువల్ గా ఆగస్టు మాసంలో శ్రావణ మాసం జరుపుకోవాలని మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము. ఎందుకంటే కొంతమంది తెలియక ఒకసారి జూలైలో చేస్తారు. అలా చేయకుండా ఓన్లీ శ్రావణ మాసంలోనే, శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఒకసారి ఆగస్టు స్టార్ట్ అయ్యి కానీ శ్రావణ మాసం అంటే ఒక నెల అవుతుంది, ఈ నెలలోనే చేయాలి స్పెసిఫిక్ గా అందరికీ మెసేజ్ జరుగుతుంది. మేడం మీరు చెప్పండి, అంటే ఈ ఆధునిక కాలంలో పండుగలకు దూరం ఉంటున్నారు చాలా మంది, పండుగలను జరుపుకోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. సో అటువంటి వాళ్ళకు ఏం చెప్తారు? ఇది మా క్యాస్ట్ కి, మా లమ్మడోళ్ళకి ఉన్న సాంప్రదాయం సార్. ఇది మేము నామూషిగా ఫీల్ అవ్వటం కాదు. ఇది మాకు ఎప్పుడు మా పిల్లలు తరతరాలుగా
అందరికీ తెలిసేటట్టు మేము అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం. పండుగ అనేది ప్రతి ఒక్క జిల్లాకు ప్రతి ఒక్క రాష్ట్రానికి పోవాలి. మనదేందో మన కులం ఏందో మన అడవిలో పుట్టిన లమ్ముడోలం ఎక్కడో ఉండాలి, మనం బయటికి రావద్దని ఎవరు అనుకున్నా గానీ మనం బయటికి వచ్చేలాగా మనమేందో మన స్థాయి ఏందో మన కులం ఏందో అన్ని మనం తెలుసుకోవాలి. అందరికి పిల్లలకి చిన్న పిల్లలు అప్పుడు మా తాత ముత్తాతలకి తెలుసు ఏది చేసినా గాని, ఇప్పుడు మాకేం తెలియదు. ఇప్పుడు మాకు తెలిసేటట్టు మా పిల్లలకి తెలిసేటట్టు మేము చేయాలని మేము ఒకటి కోరుకున్నాం. అయితే మా తరపున నుంచి మా ఇది లమ్మడోలు ఎక్కడెక్కడ ఉన్నా గాని, ఏ గుట్టలలో ఉన్నా ఏ దేశాల్లో ఉన్నా ప్రతి ఒక్కళ్ళు ఇది మన కులం, ఇది మన జాతి, ఇది మన సాంప్రదాయం అనేది మర్చిపోకుండా అందరు పేరు పేరున అందరు తలుచుకొని ఇది మాత్రం చేయాలి, మన పిల్లలకి చెప్పాలనేది మనం చేస్తున్నాం. సో తీజ్ పండుగ అంటే ఎంతో ఘనంగా చేసుకుంటారు మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. సో దాని గొప్పతనం గురించి మీ మాటలో ఏం చెప్తారు? అంటే ఇది మేము ఇవాళ మందులతోనే ఇప్పుడు బతుకుతున్నాం ఈ జనరేషన్ లో. అప్పుడు మా అమ్మవారు ఏది మేము ఇట్లా రాయి పెట్టి మొక్కినా గానీ మాకు బతికిచ్చేది. అదే ఇప్పుడు మొత్తానికి మర్చిపోయారు. ఆ అమ్మవారికి ఇప్పటికైనా మనం మొక్కితే మనకి ఏ ప్రాబ్లం ఉండకుండా మనకు కాపాడుతుంది అనేది మాకు అదే మైండ్ లో పట్టింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు మేము గిన అదే పరిస్థితిలో మేము ముందు నడవాలి. మా వాళ్ళు ఎక్కడున్నా సరే, మా లమ్మడోళ్ళు కులం కోసము ఏదో మనం చదువుకున్నాం, మనం జాబ్ చేస్తున్నాం, మనకు నాముషి ఇది మన ఇంగ్లీష్ లో మాట్లాడాలి, తెలుగు మాట్లాడాలి, మన భాషకు మనం మర్చిపోవాలనేది వాళ్ళకి మైండ్ లో రావద్దు అసలు. మనం ఎక్కడ ఉన్నా మన కులం పోలు ఎక్కడ మన లమ్మడోళ్ళు ఉన్నారు పలాని జాగల వచ్చిర్రు, ఎక్కడ జాబ్ చేసినా సరే అమెరికాలో గాని ఢిల్లీలో గాని ఏ దేశంకి పోయినా మన వాళ్ళు వచ్చిరంటే మన కోసం మన వాళ్ళు ఇట్లా మాట్లాడాలి, మన భాషలోనే మాట్లాడాలి, మన జాతికి మనం మర్చిపోకూడదు అనేది మేము అందరికి తెలిసేటట్టు మేము చేస్తాం. పండుగని 9 రోజులు జరుపుకుంటారు కదా, 9 రోజుల గొప్పతనం ఏంటి? 9 రోజులలో ఏ రోజు ఎట్లా జరుపుకుంటారు? ఇవాళ ఎన్నో రోజు, ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? ఇంకా మిగిలిన రోజులకు సంబంధించి ఏం చెప్తారు? ఇంకా ఇవాళకి 7వ రోజు. ఇది మొత్తానికి ఆడపిల్లలకి సంబంధించింది. ఈ ఆడపిల్లలు ఎంత పవిత్రంగా చేస్తేనే మాకు అంత ఫలితం ఉంటది అనేది ఇప్పుడు మేము గిన మా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు మా తరాల నుంచి చేసిందే ఇది. మధ్యలో మా పిల్లలు స్కూల్ కి వెళ్తురు, అన్ని ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ అదే తెలుసుకుంటారు. బయట ఏంది మా క్యాస్ట్ గురించి మా కులం గురించి గాని ఏది తెలుసు వాళ్ళకి తెలియదు. అందుకే ఇప్పుడు మేం చేసేది ఏంటంటే ఇది 9 రోజులు ఓన్లీ ఆడపిల్లలే సాప మీదనే పండుకోవాలి, కిందనే పండుకోవాలి. ఇది కూర్చున్నా గాని పీట మీద కూర్చోవద్దు. ఏం తినేది ఉన్నా గాని ఆకుకూరలు రొట్టెలు మాత్రమే తినాలి, ఉయ్యాల మీద ఊగాలి. ఇది అమ్మవారు చేసిందే ఇది ఫస్ట్ నుంచి. కానీ ఇప్పుడు మేము మంచం మీద పండుకోవటము, మా కుర్చీలో కూర్చోటము ఇది మాకు అస్సలు లేకుండే. ఫస్ట్ నుంచి మాకు లేకుండే, మా 7 తరాల నుంచి లేకుండే. ఇది మధ్యలో మనకు కొంచెం అని బయట తెలుగు వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు కదా, ఇట్లా బెడ్ మీద పండుకోవాలి ఇది అది అనేది అంత మర్చిపోతురు. ఇప్పుడు ఎవరికి ఇల్వ ఇవ్వకుండా మన పెద్దోళ్ళు గౌరవం నాయక్ కార్భారి డావో వాళ్ళు వచ్చినప్పుడు మన ఆడోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మంచం మీద కూర్చున్నా గానీ వాళ్ళకి చూసి లేవాలి, నిలబడాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. రామ్ రామ్ అనేది అది మా వృద్ధి, అది మా రామ్ రామ్ అనేది చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఏడ మన వాళ్ళు కలిసినా రామ్ రామ్ అనుకోవాలి అనేది ఇప్పుడు మా ఆడపిల్లల తరపున నుంచి మా ఆడపిల్లలు అందరికి ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మీ సంస్కృతిని ధర్మాన్ని మర్చిపోతున్నారు. మాది అస్సలు గుర్తు చేసుకుంటలేరు సార్. అందుకే మేమేమంటున్నామంటే రామ్ రామ్ అనేది మా ధర్మం, అది రామ్ రామ్ అనేది మర్చిపోతురు, నమస్కారం పెడుతురు. ఆ నమస్కారం వద్దు మాకు. ఎంతసేపు మా క్యాస్ట్ మా లమ్మడోళ్ళు ఎక్కడ మా నాయకులు ఎక్కడ ఉన్నా గానీ రామ్ రామ్ అనేది మర్చిపోవద్దు. అది మన డబ్బు అహంకారం ఉండొద్దు. మన అమ్మవారు మనకు ఫస్ట్ నుంచి ఏది నడిపించిందో అదే దారి మనం ఇప్పుడు నడవాలి. మనం ఏందో మనం చూపించుకోవాలి, అందరికి తెలిసేటట్టు మనం చెయ్యాలి. ఇప్పటిదాకా చెప్పారు కదా, సాప మీద కూర్చోవడం, ఆకుకూర తినడం, రొట్టెలు తినడం అంటే అమ్మవారు చేసింది అన్నారు కదా. సో అంటే అమ్మవారు లాగానే ఇప్పుడు జీవించాలి. ఇప్పుడు మేము అప్పుడు మందులతోనే మేము బతకలేదు, గుట్టలల్లో చెట్టలల్లో ఏ పసరు పెట్టినా మేము బతికినాం. ఇప్పుడు అట్లాంటి లేదు. ఎన్ని లక్షలు
వదిలిపెట్టినా ఇప్పుడు మేము బతికేది గ్యారెంటీ ఇవ్వమని డాక్టర్ గారు అంటారు. ఆ మాట మాకు రావద్దు. మాకు ఏ చేసినా గానీ మేము అప్పుడు ఎట్లా పసరుతోని తిన్నా గానీ కట్టేసిరు. అయితే అట్లాంటిది ఇప్పుడు మా అమ్మవారికి మేము పూజిస్తే మాకు అదే ధర్మం, అదే న్యాయం, అదే మాకు కావాలి. ఇప్పుడు ఎక్కడ గాని మా పిల్లలకి తెలియకుండా మొత్తానికి మర్చిపోతురు మా సృష్టి ఏందో, అసలు మేము చేసేది ఏందో మొత్తానికే మర్చిపోతురు. సార్ ఇది మన ఏంది ఈత చెట్టు, దాని నాడలు తీసి ఇగో ఇట్లా బుట్టి అల్లుతారు. బుట్టి అల్లిన తర్వాత ఇట్లా ఇది డాకలో అని అంటారు మా భాషలో. ఈ డాకలో పెట్టి దీనికి ఇప్పుడు కొద్దిగా మట్టి, ఉసుకే, కొద్దిగా ఏమో మన ఈ ఆవులది ఎర్రు అంటారు కదా పొలంలలో చల్లేది, అది ఆ ఎర్రు, కొద్దిగేమో అది ఏంది మన మట్టి, ఎర్ర మట్టి ఉంటది, అది 3 కలిపి దీంట్లో ఫస్ట్ సగం బుట్టి వచ్చే వరకు మట్టి వేస్తాం. దాంట్లో మళ్ళీ ఆడపిల్లలు, ఓన్లీ ఆడపిల్లలతోనే, పెళ్లి అయిన ఆడోళ్ళతోని కాకుండా అందరూ పవిత్రంగా అమ్మాయిలు స్నానం చేసుకొని రెడీ అయి మంచిగా ఈ అమ్మాయిలతోనే గోధుమలు నానబెట్టి ఫస్ట్ రోజు మేము శీతల చేసిన రోజే నానబెడతాం. గోధుమలు తెచ్చి నానబెట్టిన తర్వాత మల్తా రోజు మళ్ళా ఇదే టయానికి, శీతల చేసిన టయానికే మళ్ళా సాయంత్రం 7-8 గంటల వరకు ఇది మళ్ళా గోధుమలు వేసి మళ్ళా బుట్టిలలో మళ్ళా పైన మళ్ళా కొద్ది అది ఇసుకలు చల్లి మళ్ళా దీని మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఆడపిల్లలు నీళ్లు పోయాలి. 9 రోజులు అమ్మాయిలే, ఓన్లీ అమ్మాయిలే ముట్టాలి, అమ్మాయిలే సేవ చేయాలి, ఇది పూజించాలి. మేము ఆడోళ్ళు, పెళ్లి అయిన ఆడోళ్ళు అయితే దీనికి ముట్టొద్దు. ఏదన్నా సరే ఏం చేసినా గానీ మన ఆడోళ్ళతోనే, ఆడపిల్లలతో గోధుమలు వేస్తాం. ఇట్లా గోధుమలు చల్లిన తర్వాత చిన్న చిన్నగా రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలు ఆడపిల్లలు నీళ్లు పోస్తారు. నీళ్లు పోసిన తర్వాత ఫస్ట్ నానబెట్టిన రోజులతోనే 9 రోజులు మేము లెక్క పెట్టుకుంటాం. 9 రోజులల్లా ఈ మొలకలు వచ్చి ఇట్లా వంగిపోతది. వంగిపోయిన రోజే మేము అది తెంపి అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి మేము అందరం మా ముత్తాత నుంచి అందరు పేరు పెట్టి మొక్కి వాళ్ళ గురించి చెప్పి మొక్కిన తర్వాత మా చుట్టాల అందరికి పిలిచి మా ఇంట్లో మొగలు ఉంటారు వాళ్ళ బాయ్స్ వాళ్ళకి ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళకి రుమాలు కట్టించి వాళ్ళ రుమాలలో మేము ఇట్లా చెక్కి అది తెంపి రుమాలలో పెట్టి మేము పాట పాడుకుంటా మా ఆడపిల్లలు ఏడుచుకుంటా ఇట్లా పాడండి, నో ప్రాబ్లం, అంటే చెప్పండి. आजे मारे भी अरे चुगेला मारोड़े देती घड़ी घूमे रेती, आज रेती घड़ी घूमे रेती, चुगेला मारोड़े देती घर घूमे रेती, घड़ी घूमे मारे भी अरे चुगेला मारोड़े देती अभी घूमे रेती घड़ी घूमे रेती, मेरे भी पूरे चुड़ेला मारोड़ देती घड़ी घूमे रेती अभी घूमे. ఇట్లా ఏంటి పాట అర్థమైందన్న అంటే మా అమ్మ నాయన తరపున నుంచి మా డాడీకి కూర్చోబెట్టి వాళ్ళ ఈ రుమాలల్లా మేము ఇట్లా ఈ మొలకలు తెంపి ఇట్లా పెడుతున్నాం. ఇయాల నుంచి మాకు 9 రోజులు చేసిన పూజ ఇయాల నుంచి ముగిస్తుంది, ఇది ఇయాల నిమజ్జనానికి వెళ్ళిపోతుంది అనేది మా భాషలో చెప్పుకొని ఇట్లా కూర్చోబెట్టి మా ఊళ్ళకి అందరికి మేము ఇట్లా చేసేటోళ్ళం. ఇట్లా ఏడుచుకుంటా ఆడపిల్లలు అయితే ఏడుస్తారు. 9 రోజులు అమ్మ నాయనకు వదిలిపెట్టినాం, అక్క చెల్లెలకి వదిలిపెట్టినాం, అన్న తమ్ములకి వదిలిపెట్టినాం, మా అమ్మ నాయన కుటుంబానికి వదిలిపెట్టి ఇదే మా అమ్మవారని దీని కిందనే పండుకున్న. వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండ కొట్టినా ఈయన్నే పండుకొని ఈయన్నే మేము ఉపాసం ఉండి చేసిన ఇయాల నుంచి మాకు ఆఖరి మాకు ఏది అనాథ చేసినట్టు చేసిపోయింది అనేది ఆడపిల్లలు ఏడుచుకుంటా ఇట్లా మేము పాట పాడుకుంటాం. అది మాది ఫస్ట్ నుంచి 9 రోజులలో. ఇప్పుడు 9 రోజులలో అంటే ఇందులో కొంతవరకు అంటే డాన్సులు చేయడం గానీ అంటే కొంతవరకు అంటే మీరు సాంప్రదాయాల ప్రకారంగా కొంతవరకు వేడుకలు లెక్క జరుపుకుంటారు కదా, ఆ వేడుకలలో ఏది ముఖ్యమైన ఘట్టం? ఇది మాకు 9 రోజులు అనేది మాకు ఏది ఇది తక్కువ అది తక్కువ అనేది మాకు అస్సలు లేకుండా
మేము ఎప్పుడు అంటే అప్పుడు ఇది మాకు 9 రోజులు పండుగనే అని మేము 9 రోజులు గాని తక్కువగా మేము ఎప్పుడు అనుకోలేదు. అనుకోమిగిన ఇది మాకు ధర్మంగా అనాలంటే ఇది మా అమ్మవారికి మేము పుట్టినట్టే ఈ ఉయ్యాలలా ఇగో ఇట్లా ఆడపిల్లలు మాత్రమే కూర్చొని ఇట్లా ఉయ్యాలలా మేము మా పిల్లలకి కూర్చోబెట్టి ఇది మా సాంప్రదాయం, మనం కూర్చోవాలి ఇక్కడ. ఇది అమ్మవారు కూర్చున్న ఉయ్యాలలా ఇది, తర్వాత ఆడపిల్లలు మాత్రమే కూర్చోవాలి. ఇది ఓన్లీ ఆడపిల్లలు కూర్చున్న తర్వాతనే ఆడోళ్ళు లేడీస్ కూర్చోవాలి అనేది మేము మా పిల్లలకి చూపిస్తాం. ఫస్ట్ మా పిల్లలు చూసుకున్న తర్వాత మేము ఇట్లా మాట్లాడుకొని ఇగో మన పిల్లలకి ఇది మనం నేర్పియాలి, ఇది చెప్పాలి, ఇగో ఈ పాట పాడాలి. మన అమ్మవారి సృష్టించింది ఫస్ట్ తరాల నుంచి, మన 7 తరాల నుంచి ఇది మనకు వచ్చిన ఇది అని అనేది మా పిల్లలకి ఇట్లా నేర్పించుకుంటా వెళ్ళాలనేది మా కోరిక. అది ఈ మధ్యలో మొత్తానికి మర్చిపోతురు, ఏదో బోనాలు బతుకమ్మ ఇది అది మా వాళ్ళకి దానికి ఫాలో అవుతురు. అట్లా అవ్వకుండా ఇది మా సాంప్రదాయం అనేది మాకు కావాలి. ఇది మా పిల్లలకి ఇది స్వాస్థంగా ఉండిపోవాలి అనేది మాకు ఇది కోరుకొని మేము మా పిల్లలకి నేర్పించేటట్టు మా గిరిజన ఎక్కడ ఉన్నా సరే ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది తెలుసుకొని ఎక్కడున్నా ఈ మోతిలాల్ నాయక్ భియా, మా భియా అంటే అన్న, ఈ మోతిలాల్ భియా నాయక్ మా కాలనీకి, మా సింగరేణి కాలనీలా ఇప్పుడు మా అన్న చేసిన పండుగకు పేరున మా గిరిజన ఎక్కడున్నా మా ఎస్టీ లంబాడోళ్ళు ఎక్కడున్నా తెలుసుకొని రావాలి, ఇక్కడ అందరు తెలుసుకో అనేది నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారక్క. అమ్మ 9 రోజుల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు తీజ్ పండుగ. తీజ్ పండుగ గురించి, దీని గొప్పతనం గురించి ఏం చెప్తారు? తీజ్ పండుగ అంటే మా వరం, తీజ్ పండుగ అంటే మా ప్రాణం, మా ఊపిరి, మా శ్వాస. మమ్మల్ని కొన్ని దుష్ట శక్తులతోటి, కొన్ని వైద్యులతోటి, కొన్ని రోగాలతోటి అప్పుడు తాత ముత్తాత తరతరాల 7 తరాలు అప్పుడు కాపాడిందే తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ నిత్యం ఆడపిల్లల కొల వల్లనే ఆడపిల్లలకు అప్పుడు ఎటువంటి డాక్టర్లు, ఎటువంటి హాస్పిటల్స్ లేకుండా, ఎటువంటి వైద్యం లేకుండా ఉన్నప్పుడు ఆ గత్తర్ లాంటిది వచ్చేటప్పుడు ఏం చెయ్యాలో ఎట్లా చేయాలని చెప్పి కార్బారి డావో నాయక్ దగ్గర పోయి మేము ఆడపిల్లలము, మనకైతే గుళ్ళు బళ్ళు ఏం లేవు. అప్పుడు గుళ్ళు దేవతలు కూడా ఎట్లా ఉంటాయో తెలియదు. వాళ్ళకి ఇంత రాయి పెట్టుకునేది, కొబ్బరికాయ కొట్టుకొని పూజించేది. కొబ్బరికాయలు కూడా లేవు అప్పుడు. అసలు నైదం బెల్లం తోటి అన్నం వండుకొని పెట్టేది. అన్నం కూడా జొన్న అన్నం, సద్దలు, ఈ గోధుమలు అవి పెట్టేది. దానివల్ల మేము ఇట్లా పూజ చేస్తామని కార్బారి దగ్గర పోయి, డావో దగ్గర పోయి అడిగి ఫస్ట్ శీతలు అనేది 7 మాతలు, 9 రకాల మాతలు మనం బయట కూర్చోబడినా ఆ 7 రకాల మాతలను కూర్చోబెట్టుకుంటాము. ఆ 7 రకాల మాతలను కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఆ మాతలకు రాయి తీసుకొచ్చి ఇంకా నువ్వే మా గ్రామాన్ని కాపాడాలి, మా గ్రామ దేవతలు గాని, మా పంట దేవతలు గాని, పాడి పంటలు గాని, గ్రామ 7 మాతలు, 7 మాతలకు తమ్ముడు, 7 మాతలకు 7 మాతలు తమ్ముడు. దీనికి సంబంధించిన అంటే 7 మాతలు ఎవరెవరు అంటే శీతల అంటారు, కంకాళి అంటారు, తౌజా అంటారు, మెరామ అంటారు, హింగుళ అంటారు, ఇంకా కాళిక మాత అంటారు. ఇట్లా రకరకాల మాతల పేరు. ఆ పేరుతోటి రాళ్ళు పెట్టేసి, రాళ్ళకు ఎర్రమట్టి, ఎర్ర జాజు ఉంటది, జాజు తోటి పూసి బొట్లు పెట్టేసి దానికి ఒక నైజం లాగా ఒక ఏటపిల్ల కోసి, ఏటపిల్లతో నైజం ఎక్కించినాక అది తీసేసి అదంతా శుద్ధి చేసేస్తారు. మళ్ళీ కౌసు లేకుండా శుద్ధి చేసి పెళ్లిగా అమ్మాయి, చిన్న పిల్లలు అమ్మాయిలకు ఇంకా ఈ రోజు ఈ పండుగ చేసుకున్నారు.